నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. స్వామివారికి అపచారం జరిగిందంటూ పవన్ కళ్యాణ్ బయటకొచ్చాడు. గతంలో విశ్వాసం గల జీవి అనగానే గ్రామసింహాన్ని ఉదహరించేవారు. ఇప్పుడు మాత్రం విశ్వాసం అనగానే పవన్ కళ్యాణ్ని చెప్పుకోవాల్సిందే. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని వాడికి 21 సీట్లకి 21 సీట్లు గెలిచేలాగా ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి డీసీఎం పదవి ఇచ్చాడన్న కృతజ్ఞతతో కాపలా కాస్తున్నాడనుకుంటా. హత్యలు జరిగినా బయటకు రాడు. చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినా బయటకు రాడు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం జరగకపోయినా బయటకు రాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే వారి సమ్మెకు మద్దతు తెలపాల్సింది పోయి అణచివేస్తున్నా కూడా బయటకు రాడు. మరెప్పుడొస్తాడు? ఇదిగో ఇలా 100 రోజుల పాలన ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఉస్కో అనగానే ఆ ఉస్కో అనడం గాడి తప్పి ఆయనకే భూమరాంగ్ అవ్వగానే నటనా వైదుష్యం ప్రదర్శించేస్తాడు. షూటింగ్లు లేక ఖాళీగా ఉన్న తన వ్యక్తిగత మేకప్ మ్యాన్ చక్కగా మేకప్ వేసి పంపితే 48 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన డైలాగులు మొరగడానికి బయటకు వచ్చేస్తాడు. సిగ్గు శరం లేని నీతిమాలిన రాజకీయాలు చూడాలంటే ఈయనలోనే చూడాలి. అసలు ఆయన వాగే వాగుడు వినిపిస్తూ మాటకి మాట ఇవ్వాలనుంది. కాకపోతే టైం బో అని చెప్పి ఊరుకున్నా. ఈయన మన మతోద్ధారకుడంట. ఈయనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోందంట. హిందువులు ఏమైపోయారు, మీకు పౌరుషం లేదా, పౌరుషం రాదా అంటూ మత విద్వేషం ప్రేరేపిస్తున్నాడు. నిజానికి మత విద్వేషాలు ఎవ్వరు ప్రేరేపించినా వారించాల్సిన స్థానంలో ఉన్నాడని మర్చిపోయాడేమో. పోని ఈయన నిజంగా మతోద్ధారకుడే అనుకుందాం. చంద్రబాబు వలన ఎన్ని గుడులు కూల్చారో ఈయనకి కనపడవు వినపడవు. పోని అవి చాంతాడంత లిస్టు ఉన్నప్పటికీ కొన్ని చెబుతా. ఏ రోజైనా సరే ఈ మతోద్ధారకుడు చంద్రబాబుని నిలదీశాడేమో మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. చంద్రబాబు పాలనలో కూల్చిన ఆలయాలు. విజయవాడలోని 100 ఏళ్ల క్రితం మార్వాడి స్వామి ప్రారంభించిన ఆశ్రమం శివాలయం కూల్చివేత. రాహుకేతు ఆలయాలు నేలమట్టం. అప్పుడు ప్రశ్నించాడా? ప్రశ్నించడు. విజయవాడ 1 టౌన్లోని భవానీ ఆలయం కూల్చివేత, వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కూల్చివేత. అప్పుడైనా ప్రశ్నించాడా? ప్రశ్నించడు. విజయవాడలోని రామాలయం కూల్చివేత ప్రశ్నించాడా? ప్రశ్నించడు. తిరుపతి 1000 కాళ్ళ మండపం కూల్చివేత ప్రశ్నించాడా? ప్రశ్నించడు. భవానీపురంలో స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయం నామరూపాలు లేకుండా చేయడం ప్రశ్నించాడా? ప్రశ్నించడు. బ్రిటిష్ శాసనాల్లో పేర్కొన్న విజయవాడలోని 1 టౌన్లోని వినాయక ఆలయానికి కూల్చివేత నోటీసులు ఇవ్వడం ప్రశ్నించాడా? లేదు. సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న ప్రముఖ శనీశ్వర ఆలయం కూల్చివేత, ప్రకాశం బ్యారేజ్ దగ్గర అతి పురాతనమైన ప్రసిద్ధ పాతాళ వినాయకుడి ఆలయం కూల్చివేత, విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రసిద్ధ షిరిడి సాయి ఆలయం కూల్చివేత, కృష్ణలంకలోని ఆంజనేయ స్వామి ఆలయం కూల్చివేత. ఇక్కడైతే మరీ దారుణంగా ఆంజనేయ స్వామి విగ్రహంకి తాడు కట్టి లాగి మరీ పడేశారు. కృష్ణలంకలోని శంకరమఠం నేలమట్టం. అయినా ప్రశ్నించడు. వీరభద్రస్వామి విజయవాడ క్షేత్రపాలకుడి ఆలయం కూల్చివేత. అయినా ప్రశ్నించడు. ఇవన్నీ కూల్చివేస్తుంటే ఏ ఒక్కరోజైనా నీ నోరు పెగిలిందా? కొన్ని చోట్ల దేవాలయాలు కూల్చి అక్కడ మరుగుదొడ్లు కట్టారు. అప్పుడైనా సరే నీ నోరు పెగిలిందా? పెగలదు. ఎందుకంటే నువ్వు నీ పార్టీ ఆయన పెట్టిన భిక్ష గనుక, నువ్వు ఆయన బినామీ గనుక. మరి ఈరోజు నువ్వు దీక్ష చేస్తున్నావా? దేనికి స్వామి దీక్ష? ఏమైందని స్వామి దీక్ష? బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు చేసినప్పుడు ఎందుకు చేయలేదు స్వామి నీ దీక్ష? 2015 నవంబర్ నెలలో ఇదే తిరుమల తిరుపతిలో కల్తీ నెయ్యి రోజుకు 2 ట్యాంకర్లు చొప్పున ఏకంగా వినియోగించినప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఎప్పటిలా వెనక్కి పంపినప్పుడు కాదు, వినియోగించినప్పుడు ఏమైంది స్వామి నీ దీక్ష? ఓ అప్పుడు గనక దీక్ష చేస్తే యజమాని నష్టపోతాడనా? అప్పుడు నీకు గుర్తు రాలేదా నీకు ఈ సనాతన హిందూ ధర్మం? ఏమంటావు? ఆవేశంగా కుక్కలా మురిగినంత మాత్రాన హిందూ మతోద్ధారకుడు అయిపోతావంటే అంతకు మించి మొరగడానికి చాలా కుక్కలే ఉన్నాయి. ఎందుకు ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నానో చెప్పనా? నువ్వే కదా మమ్మల్ని రెచ్చిపోవాలని, పౌరుషం లేదా అని అడుగుతున్నావు. అందుకే మాలో కూడా పౌరుషం ఉందని, అంతకు మించి వివేకం కూడా ఉందని నిరూపిస్తున్నాం. సిగ్గు లజ్జ చీము నెత్తురు లేని
పనికి మాలిన వాడొకడు మా హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోవుని చంపి తినడం తప్పు కాదని, పశు మాంసాన్ని తిన్నంత మాత్రాన నష్టం లేదని పోరంబోకు మాట్లాడుతున్నాడు. వాడికి కూడా నీలాంటోడైతే కడుపు నిండా నోటి నిండా అశుద్ధం తినిపించగలడు. వాడెవడో ఎక్కడుంటాడో అందరికంటే నీకే బాగా తెలుసు. తెలియకపోతే అద్దంలో వెతుకు, చాలా స్పష్టంగా కనిపిస్తాడు. ఇప్పుడు కల్తీ జరిగిందని చంద్రబాబు చెబితే మొరుగుతున్న నువ్వు ఎంత నీచంగా దిగజారి మాట్లాడతావో, నీతి మాలిన జన్మ అనిపించుకుంటావో నీకే తెలియాలి. ఏమంటావు? 1000 రూపాయల నెయ్యి 360 రూపాయలకు వస్తుందా? చదువుకునే వాడికైతే తెలుస్తుంది, లేదా లోక జ్ఞానం ఉన్నోడికైనా తెలుస్తుంది. గతంలో నెయ్యి సప్లై చేసే సంస్థ 1000 రూపాయలకు సరఫరా చేసేదా? బుద్ధి బుర్ర ఉన్నాయా? నీ బుద్ధి గడ్డి తిన్నదని, జనం బుద్ధి, హిందువుల బుద్ధి గడ్డి తినదు. గతంలో సప్లై చేసేవారికి వీరికి మహా అయితే 2% లేదా 5% తేడా ఉంటుంది. కానీ నువ్వు లెక్కలు చదివి 30 మార్కులతో పాస్ అయినోడివి కదా, నీకు ఇలాగే అనిపిస్తుంది. సరే, ఇంతకీ ఇప్పుడు తమ దీక్ష ద్వారా చెప్పాలనుకుంటున్నదేంటి? మీ ప్రభుత్వం 1000 రూపాయల నెయ్యిని 2000 రూపాయలకి కొనేసి దాని నాణ్యత విపరీతంగా పెంచుతాదనా? పవన్ కళ్యాణ్, నీకే కాదు మాకు పౌరుషం ఉంది. నీకే గనక లో దమ్ముంటే జూలై 13 నుంచి ఈ రోజు వరకు ఏ కంపెనీ నెయ్యి వాడారో స్పష్టం చేయి. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక కూడా, అందులో పశువుల కొవ్వు ఉందని తెలిసాక కూడా అదే ప్రసాదాన్ని దాదాపు 8 కోట్ల మందితో తినిపించిన దగుల్బాజీగాడి గురించి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నువ్వు ఏం చేస్తావో చెప్పు. నిజంగా తెలిసి తెలిసి తినిపించిన ఆ దగుల్బాజీగాడి విషయంలో నీతో కలిసి మేం పోరాడతాం, నీకు అండగా మేముంటాం. నీకు చేతనవుతుందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డిపై నీ ఏడుపు ఇంకొక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఆలయాల గురించి, హిందూ ఆలయాలకు ఆయన చేసిన మేలు గురించి మేం వివరిస్తాం. నువ్వు నీ దత్త తండ్రి హిందూ మతానికి ఏం ఉద్ధరించావో వివరించు. జనంలోనే డిబేట్ పెట్టుకుందాం, అసెంబ్లీలో నాటకాలు కాదు. అక్కడ ప్రతిపక్షానికి మైక్ ఇవ్వాల్సి వస్తుందని, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని మీరు అక్కడ ఏ నాటకాలు ఆడతారో మాకు తెలీదా? ఇది మీ రాజకీయాల కోసం కాదు. కనుక ఏదైనా ఆలయ ప్రాంగణంలో ఇరు పక్షాలు సమ సంఖ్యలో కూర్చుని చర్చ చేసి నిజం తేల్చాలి. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వే మా హిందూ మతాన్ని ఉద్ధరించాలి. ఎందుకంటే పశుమాంసం తినడం తప్పు కాదని, పశుమాంసం తినొచ్చని, పశుమాంసం తినడానికి వివేకానందుడే సిద్ధమయ్యాడని మీ నాన్న చెప్పాడని చెప్తున్నావు కదా. అందుకే నువ్వే మా హిందూ మతాన్ని ఉద్ధరించాలి. కావాలంటే మీరు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చి, భార్య ఉండగానే ఇంకో ఆడదానికి కడుపు చేసే సంస్కృతికి ఆద్యుడివి కదా. అందుకే నువ్వే మా హిందూ మతాన్ని ఉద్ధరించాలి. తక్కువ ధరకే మద్యం అందరికీ అందుబాటులోకి తెచ్చి, రాష్ట్రంలో చిన్నారులపై సైతం మద్యం మత్తులో అఘాయిత్యాలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోయేలా ఉద్ధరిస్తున్న తమరే మా హిందూ మతాన్ని ఉద్ధరించాలి. నీకు భార్య క్రిస్టియన్, నీ పిల్లల పేర్లు క్రిస్టియన్ పేర్లు ఉండొచ్చు. కానీ నీ వారందరూ క్రిస్టియన్లైనా కూడా జగన్ క్రిస్టియన్ అని విషం గక్కే నువ్వే మా హిందూ మతం గురించి, నీలో ఉన్న ఫైర్ చూశాక ఇన్ని ఉత్తమోత్తమ లక్షణాలు ఉన్న నువ్వుగాక ఇంకెవరు ఉద్ధరిస్తారు మా హిందూ మతాన్ని? అందుకే నీ మాటే మా హిందువులకు వెదవ్వాక్కు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, చేతనైతే జగన్ కాలంలో పశువుల కొవ్వు కలిసిందని నిరూపించు. లేదంటే డమ్మీ సీఎంగా ఈవీఎంలను పూజించుకుంటూ ఈ 5 ఏళ్ళు గడిపేశాయి. జనానికి ఎలా మేలు చేయాలో ఆలోచించు. ఇంకా చేతనైతే ఈ 7 అమ్మఒడి, అదే మీ తల్లికి వందనం, రైతు భరోసా, దానికి ఏం పేరు మార్చారో నాకు తెలీదు, మరియు మహిళలకు 3 సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు 1500, ఇవన్నీ అందించేందుకు దీక్ష చెయ్యు. అంతే తప్ప చంద్రబాబు కోసం దీక్షలు చేస్తే గనక ప్రజలు నిన్ను సాగనంపడానికి దీక్షలు చేస్తారు. అర్థమవుతుందా? ఈలోగా మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. దయచేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.